బంగాళదుంప ఫ్రైకి అనమాట. రెండే అంటే పెద్ద దుంపలు అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కోసి అనమాట. చూడండి బంగాళదుంపలు. ఇది ఫ్రైకి అనమాట, డిఫరెంట్ కొంచెం. బంగాళదుంప ఫ్రైకి తాలింపుకి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఆవాలు, జీలకర్ర, పచ్చనం బద్దలోను మినపబద్దలు, ఒకే ఒక ఎండుమిరకాయ అనమాట ముక్క కట్ చేసి పెట్టాను. బియ్యము, ఎల్లుల్లిపాయ అనమాట ఫ్రెండ్స్. తాలింపు అన్నీ వేసేస్తున్నాను. వీటితో పాటు ఎల్లుల్లిపాయ కూడా వేసేస్తాను. పెడితే పెట్టాల్సిన లేదు, ఇది వేసేస్తాను. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఓన్లీ ఆయిల్తోనే, అది దీని మీద మూట కూడా ఉండదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లాగే మగ్గిచ్చేయటం అన్నమాట, ఫ్రై చేయటం. దీంట్లో సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసాను, మీరే చూస్తారు. కొంచెం పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇదంతా కూడా కలుసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కారం కూడా వేసిన సరిపడినంత. చూడండి మీ అమ్మనాటికి గుడ్డు అది పైన సనా వాడుతానంట, అంటే వాళ్ళు ఎవరు కదా. అది ఈవినింగ్ ఆడుకుంది కానీ తల్లి అమ్మకు చెప్పదు. ఫ్రై అయిపోయింది చూడండి, బంగాళదుంప ఫ్రై అనమాట. ముక్క కూడా చాలా మెత్తగా ఉంది.